అధ్యక్ష. చార్లగడ్డ వెంకట్రావు. ధన్యవాదాలు అధ్యక్ష. 2026-27 బడ్జెట్పై మాట్లాడే అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి భారత ఆర్థికవేత్త అమర్ సేన్ మాటల్లో ఆర్థికాభివృద్ధి అంటే కేవలం సంఖ్యల పెరుగుదల కాదు, ప్రజలకు లభించే అవకాశాల విస్తరణ అని. అందుకే బడ్జెట్ అనేది ఆదాయ ఖర్చుల లెక్కలు మాత్రమే కాదు అధ్యక్ష, ప్రజల జీవన ప్రమాణాలని ఎలా మెరుగుపరచాలి, రాష్ట్ర భవిష్యత్తును ఎలా బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రతిబింబం ఈ బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మారవచ్చు, కానీ బడ్జెట్లు మాత్రం రాష్ట్రాల భవిష్యత్తుని నిర్మిస్తామా లేకపోతే మైనస్ చేయటం చేసే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ అనేది లెక్కల పుస్తకం కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలకు అర్థం. రాష్ట్రం ఏ దిశగా ప్రయాణం చేయాలన్నా, దిశానిర్దేశం చేయాలన్నా, రాబోయే తరాలపై తీసుకునే బాధ్యత ఇది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు వాళ్ళు ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పష్టమైన దృష్టి సంక్షేమం ప్రజలకు భరోసా ఇవ్వాలి, అలాగే అభివృద్ధి రాష్ట్రానికి భవిష్యత్తు నిర్మించాలని ఈరోజు మన ముందున్న ఈ బడ్జెట్ను 2 లక్ష్యాలుగా ప్రవేశపెట్టారని నేను భావిస్తున్నాను అధ్యక్ష. 26-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల వ్యయంతో బడ్జెట్ను ప్రతిపాదించింది అధ్యక్ష. ఇందులో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు కాగా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మనం ఆడుకోవాలి అధ్యక్ష. ఇది ఒకటే మాట అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 53,915 కోట్లు కేటాయించినందుకు పయ్యావుల కేశవ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఖర్చు పెరగలా, పెట్టుబడి పెరిగింది. ఖర్చు పెరగడం అభివృద్ధి కాదు అధ్యక్ష, భవిష్యత్తును పెట్టుబడి పెరగడమే నిజమైన అభివృద్ధి అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33% పెరగడం ఈ బడ్జెట్ యొక్క అసలు బలం అధ్యక్ష. ఇది తాత్కాలిక ఖర్చు కాదు, భవిష్యత్తులో సంపదను సృష్టించే పెట్టుబడి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రెవెన్యూ లోటు నియంత్రిస్తూ అభివృద్ధి పెట్టుబడులు పెంచడం ఈ బడ్జెట్ ప్రత్యేకత అధ్యక్ష. సాధారణంగా బడ్జెట్ చర్చల్లో ఖర్చు ఎంత పెరిగింది అన్నదే మాడతారు అధ్యక్ష, కానీ ఖర్చు పెరగడం అభివృద్ధి కాదు అధ్యక్ష, భవిష్యత్తుకు పెట్టుబడి పెరగడమే నిజమైన అభివృద్ధి అధ్యక్ష. ఆ దిశగా 53,915 కోట్లు కేటాయిస్తాం స్వాగతించాలి అధ్యక్ష. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 2020-21లో 20,690 కోట్లు, అలాగే 21-22లో 18,511 కోట్లు, 22-23లో 9,017 కోట్లు, 23-24 24,120 మొత్తం కలిపితే 72,379 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెట్టింది అధ్యక్ష. 2022-23 కాగ్ రిపోర్ట్లో కేవలం 7,140 కోట్లు అంటే 3.48% మాత్రమే రాష్ట్రాల సరాసరి ఆ రోజున 13.48% ఉంటే, కనీసం దాంట్లో ఎన్నో వంతుకి దరిద్రాన్ని తీసుకెళ్లిందో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే కాగ్ ఆరోపించింది అధ్యక్ష, ఇది మనం ఆరోపించేది కాదు. 24-25లో మనం ఇంటరిమ్ బడ్జెట్ పెట్టినప్పుడు 21,173 కోట్లు, 25-26లో 39,495 కోట్లు, ఇప్పుడు 53,916 కోట్లు. కేవలం 2 సంవత్సరాల లోపే 1,14,587 కోట్లు చేస్తుంది అధ్యక్ష. ఐటీ, స్టార్టప్లు, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలు కూడా అంతే అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రభావం 1 సంవత్సరంలో కనిపించేది కాదు అధ్యక్ష, 5 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు పెట్టిన ప్రతి రూపాయి రేపటి ఆర్థిక కార్యకలాపాలను పలు రెట్లు పెంచుతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్లో ప్రభుత్వం తాత్కాలిక నిర్ణయాలపై కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టు విషయంలో గత పరిస్థితి ఈ సభ ఒకసారి గుర్తుంచుకోవాలి అధ్యక్ష. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం 8,382 కోట్లు విడుదల చేస్తే దాంట్లో కేవలం 4,996 ఖర్చు పెట్టి మిగతా 3,385 కోట్లని పక్క మార్గాలకు మళ్లించిన పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల పోలవరం పురోగతి గణనీయంగా మందగించింది అధ్యక్ష. అప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా చేస్తామని చెప్పారు తప్ప అది పోలవరం పురోగతి కూడా దానివల్ల వెనకెళ్ళిపోయింది అధ్యక్ష. పెద్ద ప్రాజెక్టులకి ప్రయోగాలు కాదు అధ్యక్ష, కావాల్సిన అనుభవం అవసరం. ఈ నేపథ్యంలో పరిస్థితిని సరిదిద్దుతూ ఈ బడ్జెట్లో పోలవరం కోసం 6,000 పైన కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యవసాయం బలపడుతుంది అధ్యక్ష. దీనిలో హార్టికల్చర్ విస్తరిస్తుంది, గ్రామీణ ఆదాయం పెరుగుతుంది, ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిజమైన ఎకనామిక్ మల్టీప్లేయర్గా మారే పరిస్థితి అధ్యక్ష. అమరావతి గురించి మాడితే ఇది కేవలం రాజధాని కాదు అధ్యక్ష, భవిష్యత్ నగరం, ప్రముఖ ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు, ప్రణాళికాబద్ధమైన అర్బన్ అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఇవన్నీ కలిసి అమరావతిని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చగలవు అధ్యక్ష. శక్తివంతమైన రాజధాని అంటే కేవలం పరిపాలనా కేంద్రం కాదు అధ్యక్ష, అది పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా ఉంటేనే
అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అధ్యక్ష. అలాగే క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో ఒక కొత్త దశలోకి మన శంకుస్థాపన అడుగుపెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఒకప్పుడు ఐటీ అంటే కొన్ని విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి అధ్యక్ష. కానీ వాళ్ళ ఐటీ అభివృద్ధి ఫలాలు ఇవాళ చూసే పరిస్థితి 30 సంవత్సరాల తర్వాత ప్రపంచం అంతా ఐటీ చుట్టూ తిరుగుతున్నట్టే రాబోయే కాలంలో క్వాంటమ్ వ్యాలీ కూడా అదే పరిస్థితి అధ్యక్ష. 25 సంవత్సరాల ముందే భవిష్యత్తును ఊహించి విజనరీగా క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అమరావతి ఆగినప్పుడు పనులు మాత్రమే ఆగిపోలేదు అధ్యక్ష. రాష్ట్రం పెట్టుబడులపై నమ్మకం కూడా రివర్స్ అయింది. ఈ రోజు ఆ పరిస్థితి మారబోతుంది. ప్రభుత్వం స్పష్టమైన దిశతో ముందుకెళ్తుంది అధ్యక్ష. ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటుంటేనే పునాదులు వేసి గోడలు కట్టి స్లాబ్ వేయకుండా ఆగిపోతే ఇల్లు ఆగిపోయిందని పక్కాళ్ళందరూ అడిగితే అది కేవలం ఇల్లు ఆగిపోవడం కాదు అధ్యక్ష, ఆ కుటుంబం మీద నమ్మకం కూడా పోయినట్టే. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పనులతో అమరావతి మీద నమ్మకం పోయింది అధ్యక్ష. ఇప్పటికైనా వైసీపీ అది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. అభివృద్ధి అలాగే ఉంటుంది అధ్యక్ష. పునాది బలంగా ఉంటేనే నిర్మాణం మళ్ళీ ముందుకెళ్తుంది. అమరావతి కూడా అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఆగినప్పుడు పనులు మాత్రమే కాదు, పెట్టుబడిదారుల నమ్మకం కూడా గతంలో కోల్పోయింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ దిశ మారింది. అమరావతిలో అభివృద్ధి మొదలైంది. అమరావతి అభివృద్ధిని వేగవంతం చేస్తూ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూ అధ్యక్ష, ఈ బడ్జెట్లో మనం ముఖ్యమైన ముందు చూపగలిగిన నిర్ణయం ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆదాయం వచ్చిన తర్వాత ఖర్చు చేసే విధానాన్ని మాత్రమే అనుసరించాయి అధ్యక్ష. అంటే వచ్చిన వనరులను పంచడం వరకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఈ ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన ముందు తీసుకొచ్చింది అధ్యక్ష. ఖర్చు చేసే ప్రభుత్వంగా కాకుండా సంపద కూడా సృష్టించే ప్రభుత్వంగా మారాలని నిర్ణయించింది. 100 కోట్ల సీడ్ కార్పస్ తో ప్రారంభమైన ఈ వెల్త్ ఫండ్ కేవలం ఒక ఆర్థిక వ్యవస్థ కాదు అధ్యక్ష. ఇది భవిష్యత్ ఆదాయ వనరులను సృష్టించే వ్యూహం. ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం కావాలి, అభివృద్ధికి నిరంతర వనరులు ఉండాలి అధ్యక్ష. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వాలు ఖర్చు చేయడానికే వనరులు వెతికి వాడుకున్న పరిస్థితి అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రభుత్వం వనరులు సృష్టించే దిశగా అడుగులేస్తుంది. సంక్షేమం బాధ్యత అయితే సంపద సృష్టి అనేది నాయకత్వం మీద నమ్మకం అధ్యక్ష. ఈ వెల్త్ ఫండ్ ద్వారా ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాలను సృష్టించడమే కాకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచి రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందని బలంగా నమ్మాలి అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎనర్జీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా మరవలేని అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని స్పష్టంగా తెలియజేస్తుంది. అభివృద్ధి గురించి ఆలోచించేటప్పుడు మనం రహదారులు లేకపోతే నగరాలు పరిశ్రమల గురించే మాట్లాడతాం అధ్యక్ష. కాబట్టి అటన్నిటికీ ప్రాణం పోసేది విద్యుత్ రంగమే అధ్యక్ష. ఎనర్జీ రంగానికి 13,934 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అధ్యక్ష. పరిశ్రమలు, ఐటీ రంగం, డిజిటల్ ఎకానమీ అవసరాలు ముందుగానే గుర్తించిన వ్యూహాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. డేటా సెంటర్స్ కానీ, ఆధునిక తయారీ పరిశ్రమల్లో కానీ, ఐటీ పార్కుల్లో కానీ ఇవన్నీ నిరంతరాయ విద్యుత్ సరఫరా మీద ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. అందుకే ఎనర్జీ రంగంలో పెట్టుబడులు, పరిశ్రమల భవిష్యత్తులో పెట్టుబడులకి విద్యుత్ ఖర్చు కాదు అధ్యక్ష, ఇది అభివృద్ధికి ఇంధనం అధ్యక్ష. ఏ రాష్ట్ర అభివృద్ధి కొలవాలన్నా మౌలిక వసతులు మాత్రమే కాదు అధ్యక్ష, ఆ రాష్ట్ర యువతకు ఉన్న అవకాశాలు చూస్తేనే అది సాధ్యం అధ్యక్ష. ఎందుకంటే నిజమైన సంపద మానవ వనరులే. ఈ బడ్జెట్లో విద్య మరియు ఉపాధి రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందన్న స్పష్టమైన దృష్టిని చూపిస్తుంది అధ్యక్ష. గతం కన్నా ఎక్కువగా విద్యాశాఖ మంత్రి గారి సంస్కరణలో భాగంగా 35,000 కోట్లు, దాదాపు 33 నుంచి 35,000 కోట్లు 10% ఆఫ్ బడ్జెట్ని విద్యారంగానికి కేటాయించడం పాఠశాల నిర్వహణ కోసం కాదు అధ్యక్ష, భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధమైన యువతను తయారు చేయడానికి చేసిన పెట్టుబడి, నైపుణ్య ఆధారిత స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి ఈ బడ్జెట్ ముందుకు సాగుతుంది అధ్యక్ష. విద్య ద్వారా నైపుణ్యం ద్వారా ఉపాధి ద్వారా ఆర్థిక వనం, ఇదే ఈ బడ్జెట్ అని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఒక సూచన చేయదలుచుకున్న పరిశ్రమల మంత్రి గారు ఇంటర్న్షిప్ ఇస్తే, ఇది చట్టం చేయకపోతే అన్నీ కష్టమే అధ్యక్ష. ఓ 2 చెట్లు పెట్టాలంటే ఇల్లు ప్లాన్ ఇచ్చేటప్పుడే 2 చెట్లు పెడితేనే ప్లాన్ ఇస్తామని సిఐడిలో పెడితే వాళ్ళే పెడతారు అధ్యక్ష. అలాగే ఇంటర్న్షిప్ లేకుండా ఈ దేశంలో ఇంకా ఉన్నామంటే చాలా వెనకబడిన పరిస్థితి అధ్యక్ష. ఇంటర్న్షిప్ ఇవ్వాల్సిందిగా ఒక పరిశ్రమల మంత్రి, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పరిశ్రమలకి చెప్తే స్టైఫండ్తో చదువుకునే విద్యార్థులకి ఫ్యూచర్లో ఈజీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో, వెల్స్ ఫార్గో లాంటి కంపెనీలు హైదరాబాద్లో కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అనేది నిజం అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ పాలసీ డెసిషన్ వల్ల చాలా లాభం అధ్యక్ష. అన్ని పరిశ్రమలు అలాగే ఈ బడ్జెట్ పోలవరం రైతులకు భరోసా ఇస్తుంది అధ్యక్ష. అమరావతి సంపద సృష్టించిన తర్వాత రాష్ట్రానికి ఆర్థిక బలం ఇవ్వడంతో పాటు యువతకు అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తుందని నమ్ముతూ మా మాజీ శాసనసభ్యుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి పార్టీ నుంచి వచ్చిన గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన ఇదే సభలో ఆశతో ఉన్నాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు, ఆశయంతో ఉన్నాడికి ఇస్తే అభివృద్ధి చేస్తాడని ఆ రోజున ఎప్పుడో 1962లోనే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ సభలో ప్రస్తావించింది 100కి 100 నిజం అధ్యక్ష. గతంలో ఆశతో ఉన్న వాళ్ళకి అధికారం ఇస్తే దోచుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆశయంతో ఉన్న ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ని సమర్థిస్తూ కేశవ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు అధ్యక్ష. అందరూ అన్నీ మాట్లాడేయాలి,
అన్ని ఇష్యూలు మాట్లాడేయాలని కాకుండా స్పెసిఫిక్ ఇష్యూస్ని ఎలాబొరేట్ చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించమని